వైఎస్ఆర్సీపీ పాలనలో ఆరోగ్య సురక్ష, కూటమి పాలనలో ఆరోగ్య శిక్ష. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై కూటమి ప్రభుత్వం కనీసం కనికరం చూపడం లేదు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఆరోగ్య సురక్ష ద్వారా మందులు డోర్ డెలివరీ పథకానికి సైతం చంద్రబాబు మంగళం పాడారు. కూటమి సర్కార్ నిర్ణయంతో కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సతమతమవుతున్నారు. ఖరీదైన మందులు కొనుగోలు చేయలేక తీవ్ర అగచాట్లు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అమల్లోకి తెచ్చిన మందుల డోర్ డెలివరీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల వరంగా మారింది. విలేజ్ క్లినిక్ లోని సిహెచ్ఐఓ నెల నెల ఆన్లైన్ లో ఇండెంట్ పెడితే పోస్టుల్లో మందులు గ్రామానికి వచ్చేవి. ఆ మందులను సిహెచ్ఐఓ లేదా ఏఎన్ఎం ఇంటి వరకు తీసుకువెళ్లి అందజేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య సురక్షను ఆరోగ్య శిక్షగా మార్చేశారు. ఉన్నట్టుండి మందుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆపేశారు. దీంతో మందుల కోసం దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారిపై చంద్రబాబు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న విమర్శలొస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్ డెలివరీ ఇప్పుడు నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేచి నడిచే సత్తా ఉన్నవారు ప్రయాణ ఛార్జీలు పెట్టుకుని ఆపసోపాలు పడి పెద్ద ఆసుపత్రులకు వెళ్తూ ఉంటే అక్కడ కూడా కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుక్కోమని చీటీలు రాసిస్తున్నారని పేషెంట్లు లబోదిబ్బోమంటున్నారు. పక్షవాతం బారిన పడి కాళ్ళు చేతులు పనిచేయని, కదల్లేని స్థితిలో ఉండే వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేదేం లేక స్థానికంగా ప్రైవేటు మెడికల్ స్టోర్లలో ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి బాధిత కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాల వారీగా వైద్య శాఖ ఆన్లైన్లో పొందుపరిచింది. ఈ సమాచారం ఆధారంగా విలేజ్ క్లినిక్ లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ప్రతి నెల మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఆ మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీసీఎంఐడిసి పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. అనంతరం సిహెచ్ఐఓ లేదా ఏఎన్ఎంలు మందుల పార్సిల్ను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి వాటిని ఎలా వాడాలో వివరించేవారు. అయితే జూన్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఆన్లైన్లో ఇండెంట్ పెడుతున్నప్పటికీ ఏపీసీఎంఐడిసి మందులను గ్రామాలకు పంపడం లేదు. మందులు రావడం లేదని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో సిహెచ్ఐఓలు ఇండెంట్ పెట్టడం కూడా మానేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. ఇక బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, దీర్ఘకాలిక కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి నెలకు ₹1000 ఖర్చు పెట్టలేక రోగాలు ముదిరిపోతున్నాయి. పనులపై ఆధారపడే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాధితులు ఖరీదైన మందులు నెల నెలా కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత సహకరించదు. దీంతో చాలా మంది మందుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జబ్బులు ముదిరి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఈ పరిస్థితిని నివారించి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మందుల డోర్ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆపేయడం పట్ల బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చంద్రబాబు తిరిగి ప్రారంభించాలని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కోరుతున్నారు.